విజయవాడలో భారీ వరదలకు బుడమేరు ఆక్రమణలే కారణమన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఏపీలో ఆక్రమణలు తొలగించడానికి హైడ్రా తరహా వ్యవస్థ అవసరమన్నారు. వరదలతో నష్టపోయిన ప్రజలను ఆదుకునేందుకు సినీ, ఉద్యోగ, వ్యాపార, రాజకీయ ప్రముఖులు పెద్ద ఎత్తున ముందుకొస్తున్నారు. తోచిన సాయం చేసి బాధితులకు అండగా నిలుస్తున్నారు దాతలు. హైదరాబాద్ లో ఆక్రమణల తొలగింపుకు సీఎం రేవంత్ సర్కార్ చర్యల్ని అభినందించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తెలంగాణ ప్రభుత్వం హైడ్రా ఏర్పాటు చేసి మంచి పని చేసిందన్నారు. విజయవాడలో వరదలకు బుడమేరులో ఆక్రమణలే కారణమన్నారు. బుడమేరు 90% కబ్జాలకు గురైందన్నారు. విపక్షాలు వరదలపై కూడా రాజకీయం చేస్తున్నాయన్నారు పవన్ కళ్యాణ్. ఇది హైడ్రా మనకి హైడ్రా లాంటి వ్యవస్థ ఇప్పుడు ఒకటి ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ కదండి. అని ప్రతిసారి ఏం చేస్తాం మనం, వైలేషన్స్ జరిగే వరకు మనందరం వెయిట్ చేసేది. మనందరికీ నేను మాట్లాడినప్పుడు కూడా బ్లైండ్గా వైసీపీ చేసేసిందో లేదా వీళ్ళు చేసి మేమే మాట్లాడలా. అట్లీస్ట్ మీరు వచ్చి కరెక్ట్ చేయాలి కదా. మేమనేది గత 20-30 సంవత్సరాలుగా మీరు చాలా సక్సెస్ఫుల్ ప్రభుత్వాలు. ఇప్పుడు నేను ఎవరో ఒక ఎక్స్ వచ్చి ఒక వైలేట్ చేస్తాడు, ఇంకొక వై వచ్చి ఇంకో వైలేట్ చేసుకుంటే ఇట్లాగా ఒక 10,000 మంది వచ్చి ఒక వైలేషన్ జరిగితే బుడమేరు పరివాహక ప్రాంతం అంతా ఇళ్ళు కట్టేశారు. అది బేసిక్గా పంచాయతీలకు రెస్పాన్సిబిలిటీ ఉంది, మున్సిపాలిటీలకు రెస్పాన్సిబిలిటీ ఉంది, సంబంధిత అధికార యంత్రాంగానికి రెస్పాన్సిబిలిటీ ఉంది. విజయవాడ ముంపుకు బుడమేరు ఆక్రమణలే కారణమన్నారు ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. బుడమేరు రక్షణకు ప్రభుత్వం వెంటనే చర్యలు ప్రారంభించాలన్నారు. తెలంగాణలో ఏర్పాటైన హైడ్రా వంటి సంస్థ విజయవాడకు అవసరమన్నారు. బుడమేరు ఆక్రమణలు తొలగించడానికి ప్రభుత్వం వెంటనే ఏర్పాట్లు చేయాలన్నారు షర్మిల. రెయినీ సీజన్ అంటేనే రెయిన్స్ వచ్చే సీజన్ కాబట్టి వీలైనంత వరకు ప్రికాషనరీగా ముందే ప్రభుత్వాలు, అధికారులు ఆలోచన చేసి డ్యామేజ్ కంట్రోల్ మోడ్లోనే రెయినీ సీజన్ మొదల నుంచి ఉండాలని కాంగ్రెస్ పార్టీ కోరుతుంది. ఈ బ్యారేజ్కు సంబంధించి వెంటనే చర్యలు తీసుకోవాలి. ఎవరు దీనికి అకౌంటబుల్లో, ఎవరు దీనికి రెస్పాన్సిబుల్లో వెంటనే కనుక్కోవాల్సిన అవసరం ఉంది. 2 తెలుగు రాష్ట్రాల్లో వరదలతో నష్టపోయిన ప్రజల్ని ఆదుకునేందుకు దాతలు పెద్ద ఎత్తున ముందుకొస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ ఉద్యోగులు ఒకరోజు బేసిక్ శాలరీని వరద బాధితులకు అందజేశారు. ఈ మేరకు అనుమతి పత్రాన్ని సీఎం చంద్రబాబుకు జేఏసీ నేతలు అందజేశారు. ఉద్యోగ సంఘాలు అందించిన సాయం 120 కోట్లకు పైగా ఉంటుందని తెలిపారు. తెలంగాణ ఉద్యోగులు కూడా ఇప్పటికే ఒకరోజు వేతనం ప్రకటించారు. వరద బాధితులకు 6 కోట్ల రూపాయల భారీ విరాళం ప్రకటించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఏపీలోని ముంపు ప్రభావిత గ్రామాలకు ఒక్కో పంచాయతీకి ₹1,00,000 చొప్పున అందిస్తామన్నారు. మొత్తం 400 గ్రామ పంచాయతీలకు 4 కోట్ల రూపాయలు విరాళం ఇచ్చారు. ఈ నిధుల్ని నేరుగా గ్రామ పంచాయతీల ఖాతాకు అటాచ్ చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే 2 తెలుగు రాష్ట్రాలకు ₹1 కోటి చొప్పున విరాళం ఇచ్చారు పవన్ కళ్యాణ్. ప్రత్యేకించి నేను క్షేత్రస్థాయిలో ఈరోజు అందరితో మాట్లాడుతున్నా ఒకటే అనిపించింది, ఇంకా చెయ్యాలి, దీనికి ఇంకొంచెం నా వంతు సహాయం సరిపోవట్లేదు, ఇంకా చేయాలనిపించింది. సో దాదాపు 400 పంచాయతీలు అనుకుంటే నేను ఒక్కొక్క పంచాయతీకి వ్యక్తిగతంగా నా తరపు నుంచి ₹1,00,000 డైరెక్ట్ పంచాయతీకి వెళ్ళేలాగా ఎలాగ ఉండాలి అనేది. సో నా సైడ్ నుంచి నేను ఇచ్చే 400 పంచాయతీలకి ఈ ₹1,00,000 చొప్పున కనీసం పారిశుద్ధ్య పనులకు కొంచెం సహాయకారిగా ఉంటుంది అనేది. ఏపీ సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి 2 తెలుగు రాష్ట్రాలకు వరద సాయం ప్రకటించారు. ఏపీ, తెలంగాణకు ₹1 కోటి చొప్పున విరాళం ఇచ్చారు. సినీ నటులు కూడా బాధితులకు సాయం అందిస్తున్నారు. ప్రముఖ నటుడు ప్రభాస్ 2 రాష్ట్రాలకు ₹1 కోటి చొప్పున విరాళం అందించారు. ఈ విపత్తు నుంచి ప్రజలు త్వరగా కోలుకోవాలన్నారు. అలాగే రామ్ చరణ్, చిరంజీవి చెరో 50 లక్షల్ని 2 రాష్ట్రాలకు ఆర్థిక సాయం చేశారు. మహేష్ బాబు, అల్లు అర్జున్, అక్కినేని కుటుంబం తెలుగు రాష్ట్రాలకు 50 లక్షల చొప్పున సాయం అందజేశారు. సినీ నటుడు సోను సూద్ సహా మరికొంతమంది సాయానికి ముందుకొచ్చారు. सो हम लोगों को मिलकर उनके वापस घर बनाने हैं, उनकी जिंदगी को वापस नॉर्मलाइज करना है. तो हम लोग कोशिश कर रहे हैं कि ज्यादा से ज्यादा सामान उन तक जल्द से जल्द पहुंचे. सबसे पहले तो मैं धन्यवाद देना चाहता हूं तेलंगाना सरकार का, चंद्रबाबु नायडू सरकार, आंध्रा की पूरी गवर्नमेंट और एनडीआरएफ की टीम्स जो उनकी जिंदगी वापस नॉर्मल करने में लगे हुए हैं. उनको दिल से धन्यवाद. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీఎం సహాయ నిధికి వరద సాయం కింద చెరో ₹10 లక్షలు అందించారు సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ. చెక్కుల్ని 2 రాష్ట్రాల రెసిడెంట్ కమిషనర్లకు అందజేశారు.